హలో, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈ సిరీస్లో ఆంథ్రపాలజీ ఆప్షనల్ రిలేటెడ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ డీల్ చేద్దామా. సో అయితే ఇక్కడ ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఏంటి? పురుషార్థాస్. క్లియర్? పురుషార్థాస్ అని మనకి ఆంథ్రపాలజీలో పేపర్ 2. క్లియర్? ఆంథ్రపాలజీలో పేపర్ 2లో పార్ట్ ఏలో ఉంటుంది. క్లియర్? పార్ట్ బి అంతా ట్రైబల్ గురించి ఉంటే పార్ట్ ఏలో మనకి ఇటువంటి కాన్సెప్చువలైజేషన్స్ ఇండియన్ కాంటెక్స్ట్కి సంబంధించినవి ఉంటాయి. క్లియర్? సో అయితే చూడండి, దీన్ని డీటెయిల్డ్గా చూసి దీని మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వాటిని సాల్వ్ చేద్దాం. క్లియర్? ఎస్, ఆర్టికల్ డీల్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. క్లియర్? సో ఒక్కసారి జాగ్రత్తగా చూడమ్మా. ఒక్కసారి ఇక్కడ చూడమ్మా. లాస్ట్ ఛాన్స్ ఫర్ ఆప్షనల్ ఇన్ఫినిటీ. మనం కొత్త బ్యాచ్ 1 అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. క్లియర్? సో అయితే ఇక్కడ మనం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్ ఆప్షనల్స్ డీల్ చేస్తున్నామమ్మా. అయితే మీకు 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. క్లియర్? సో 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ అంటే ఒక ఆప్షనల్ తీసుకొని మీరు ఫ్యూచర్లో వేరే ఆప్షనల్కి షిఫ్ట్ అవ్వాలనుకున్నా కూడా హ్యాపీగా అవ్వగలరు. మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ ఆప్షన్స్ ఉంది. ఫీజు కేవలం 22,500. అది కూడా అప్ ఫ్రంట్ అంటే సింగిల్ పేమెంట్లో కడితే 22,500. ఇది మనకి 31 ఆగస్ట్ నుంచి 27,000 అయితే అప్ ఫ్రంట్, ఈఎంఐలో అయితే 30,000 ఉంటుంది. క్లియర్? సో ఇప్పుడు ఈఎంఐ అనేది మనకి 25,000 ఉంది అండ్ 30,000కి అది వెళ్తుంది. అండ్ ఇది 22,500 నుంచి 27,000కి వెళ్తుంది. అంటే దీస్ ఆర్ ది లాస్ట్ డేట్స్ అన్నమాట. క్లియర్? సో వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి అమ్మా. 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. డెమో వీడియోస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. క్లియర్? మీకు డెమో చూడాలనుకున్నా కూడా యూ కెన్ గో. మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీకు ఇది మోస్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది. కమింగ్ టు ఆంథ్రపాలజీ వరకు నేనే డీల్ చేస్తున్నానమ్మా. మీకు 4 to 5 మంత్స్లో సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. క్లియర్? సిలబస్ హ్యాపీగా 4 to 5 మంత్స్లో కంప్లీట్ అవ్వడం వలన మీరు ఎగ్జామ్ కల్లా అట్లీస్ట్ 2 times అయినా కూడా రివిజన్ చేసుకోవచ్చు. దెన్ వై ఆంథ్రపాలజీ అని అనుకుంటే, క్లియర్, వెరీ లెస్ సిలబస్, చాలా తక్కువ సిలబస్ ఉంటుంది కాబట్టి సిలబస్ వేగంగా అయిపోతుంది. అండ్ వెరీ స్టాటిక్ పార్ట్, చాలా పార్ట్ వరకు స్టాటిక్గానే ఉంటుంది. అంటే 85% ఆఫ్ పేపర్ మనం ఎక్స్పెక్ట్ చేయగలము. క్లియర్? సో డైనమిక్ పార్ట్స్ కన్నా స్టాటిక్ పార్ట్ అయితే మనం ఈజీగా కవర్ చేయగలం, కంప్లీట్ చేయగలం, ఎక్కువ నీట్గా ప్రజెంట్ చేయగలం. 100% డైనమిక్స్ ఉంటే మనకి టైం లిమిట్ అనేది సరిపోకపోవచ్చు. బట్ స్టాటిక్ ఉండడం వలన మన దగ్గర రెడీమేడ్ ఆన్సర్ ఉండడంతో మనం స్పీడ్గా కంప్లీట్ చేయగలం. దెన్ వై ఎల్టీఎక్స్, ఇక్కడ మనం చూస్తే నేను కంప్లీట్ నోట్స్ అనేది మీకు ఇస్తాను. అండ్ ఆ తర్వాత స్టాండర్డ్ బుక్ రెఫరెన్సెస్ కూడా చెప్పడంతో మీరు కాంప్రిహెన్సివ్గా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు. క్లియర్? ఎస్. సో ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు కావాలంటే డెమో కూడా అడిగి తీసుకోవచ్చు అనమాట. క్లియర్? సో వెంటనే జాయిన్ అవ్వండి. టెస్ట్ సిరీస్ ఒకసారి చూడమ్మా. మనం లాంచ్ చేయడం జరిగింది యూపీఎస్సి ఆప్షనల్స్కి పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అయితే మీకు ఇక్కడ అన్లిమిటెడ్ వీక్లీ టెస్ట్ అండ్ టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. ఒక్కసారి చూడమ్మా. మన ఆంథ్రపాలజీ వరకు కూడా మనకి చాలా తక్కువ సిలబసే ఉంటుంది. అవునా? ఆంథ్రపాలజీ సిలబస్లో కూడా మనం ప్రతి ఆప్షనల్కి ఉన్నట్టే పేపర్ 1 చూస్తాము అండ్ పేపర్ 2 చూస్తాం. అవునా? పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. అండ్ పేపర్ 1లో పార్ట్ ఏ ఉంటుంది అండ్ పార్ట్ బి ఉంటుంది. అవునా? సో పార్ట్ ఏకి మనం డెడికేటెడ్గా 2 months కూర్చొని బ్లాక్ వైజ్గా నేను షెడ్యూల్ వేస్తాను. సో మీరు ఆ షెడ్యూల్ ప్రకారంగా చదువుకొని వీక్లీ టెస్ట్ రాస్తారు. అయిన తర్వాత మనకి గ్రాండ్ టెస్ట్స్ కూడా ఉంటాయి. అంటే ఫుల్ లెంత్ 20 questions ఉండే టెస్ట్ కూడా మీకు ఉంటాయి అన్నమాట. క్లియర్? సో అయితే మనం వీక్లీ టెస్టులు రాస్తూ ఉంటారు. వీక్లీ టెస్టులు మాత్రం మీరు
3 to 5 క్వశ్చన్స్ బేసిస్ మీద ప్రిపేర్ అవుతారు. అండ్ నెక్స్ట్ బ్లాక్ వైజ్ కంప్లీట్ చేస్తూ మనం గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాము. క్లియర్. అండ్ పార్ట్ బి మెయిన్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ, దీనికి ఒక 2 months కూర్చుందాం అమ్మా. క్లియర్. దీనికి 2 months కూర్చుందాం. పేపర్ 1లో పార్ట్ ఏకి 2 months కూర్చుంటాము. క్లియర్. సో దాంతో పేపర్ 1 రైటింగ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకు కంప్లీట్ అవుతాయి. పేపర్ 2లో మనకి పార్ట్ ఏ ఉంటుంది అండ్ పార్ట్ బి ఉంటుంది. పేపర్ 2 సిలబస్ చాలా తక్కువ కాబట్టి పార్ట్ ఏకి 1 month సరిపోతుంది అండ్ పార్ట్ బికి 1 month సరిపోతుంది. క్లియర్. సో రివిజన్ చేస్తారు, హ్యాపీగా ఎగ్జామ్స్ రాస్తారు, గ్రాండ్ టెస్ట్ రాస్తారు. కంప్లీట్ ఎగ్జామినేషన్ హాల్లో కూర్చొని రాసే ఎక్స్పీరియన్స్ అనేది మీకు కలుగుతుంది. క్లియర్. సో అయితే మనకి ఈ సైకిల్ అనేది ఎవ్రీ 6 monthsకి కంటిన్యూ అవుతుంది. ఓకేనా. సో 6 monthsకి మనం ఇక్కడ కూడా బ్లాక్ వైజ్ కంప్లీట్ చేస్తాం కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా క్లాస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీతో మనం ఇవ్వడం జరిగింది. క్లియర్. సో ఇమీడియట్గా జాయిన్ అవ్వండమ్మా. అండ్ నెక్స్ట్ సండే నుంచి మీరు ఎగ్జామ్స్ రాస్తారు. ప్రాపర్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత కంప్లీట్ ఇవాల్యుయేషన్ మనం ఇవ్వడం జరుగుతుంది. టెస్ట్ డిస్కషన్ కంప్లీట్గా జరుగుతుంది. ఫీడ్బ్యాక్స్ కూడా వెంటనే లైవ్గా ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని ఆఫర్స్ అనేవి చూడండి కేవలం 10,000 రూపీస్కే పెట్టడం జరిగింది. మన బ్యూటీ ఏంటి అంటే మీరు అన్లిమిటెడ్ టెస్ట్ రాస్తారు. ఎన్ని రాస్తారు? అన్లిమిటెడ్. మీరు ఎగ్జామినేషన్ రాసినంత వరకు కూడా మన టెస్ట్లు అనేవి మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళచ్చు. క్లియర్. సో మీకు ఇంకే డౌట్ ఉన్నా కూడా వెంటనే ఇక్కడున్న నెంబర్కి కాల్ చేయండి అమ్మా. 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి ఇంకే పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కనుక్కోగలరు. అండ్ మీకు ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇవ్వడం వలన మీరు మోస్ట్ అడ్వాంటేజ్గా పొందగలరు అన్నమాట. సో ఎగ్జామ్స్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ అనేవి మనం తీసుకొని రావడం జరిగింది. ఇమీడియట్ బేసిస్లో జాయిన్ అవ్వండమ్మా. క్లియర్. సో అయితే ఇప్పుడు మనం తీసుకున్న టాపిక్ ఏంటి? పురుషార్థాస్. క్లియర్. చూడండి ద నేమ్ ఇట్ సెల్ఫ్ మీరు చూస్తే ఇక్కడ దీన్ని మనం పురుష ప్లస్ అర్థ కింద రాయొచ్చమ్మా. పురుషార్థాన్ని అంటే ఆ టర్మ్ మీనింగ్ మీకు అర్థమైనట్టయితే దాన్ని మీరు హ్యాపీగా భేదించగలరు. క్లియర్. పురుష ప్లస్ అర్థ. పురుష అంటే ఏంటి? ఇక్కడ పురుష అంటే జెండర్ రిలేటెడ్ కాదు. పురుష అంటే హ్యూమన్ బీయింగ్. క్లియర్. హ్యూమన్ బీయింగ్ని పురుష అని అంటాము. క్లియర్. సో అర్థ అంటే ఏంటి? అర్థ అంటే మీనింగ్ ఆర్ పర్పస్ అని అంటాము. అయితే ఒక్కసారి చూడండి, వాట్ కుడ్ బి ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్? ఒక హ్యూమన్ బీయింగ్ యొక్క పర్పస్ ఏంటి? పర్పస్ అంటే ఎండ్, గోల్. ఇప్పుడు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లెర్నింగ్ ఆల్ దీస్ థింగ్స్ నేను అన్నాను అంటే సార్ టు గెట్ ఇన్ టు సివిల్ సర్వీసెస్ అంటారు, అవునా? సో అలానే ఒక హ్యూమన్ బీయింగ్కి ఎండ్ గోల్స్ ఏంటి? ఇప్పుడు మీరు ఐఏఎస్ అవ్వాలి అని ఏదైతే మీ కోరిక ఉందో అది ఎండ్ గోల్ కాదు కదమ్మా, అది ఒక మీ యాంబిషన్. అయితే ఆ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ గోల్స్ ఏముంటాయో వాటిని ఎండ్ గోల్స్ అని అంటాము. క్లియర్. అంటే జీవితం అయ్యేసరికి మనం వీటిని సాధించాలి అని అనుకుంటాం. క్లియర్. సో ఎండ్ గోల్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ని మనం పురుషార్థ అని అంటాము. క్లియర్. సో అయితే ఈ పురుషార్థాన్ని ఏమంటాం? కొన్నిసార్లు కొంతమంది దీన్ని ఫండమెంటల్, చూడండి, ఫండమెంటల్ ఆఫ్ సోషల్ ఎథిక్స్ అని అంటారు. సోషల్ ఎథిక్స్ అంటే ఏంటి? సొసైటీలో మనం పెంచుకోవాల్సిన ఎథికల్ వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్. క్లియర్. ఎథికల్ వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్ని మనం ఫండమెంటల్స్ ఆఫ్ సోషల్ ఎథిక్స్ అని అంటాము. క్లియర్. ఫండమెంటల్స్ ఆఫ్ సోషల్ ఎథిక్స్ని మనం ఇక్కడ ఇంపార్టెంట్గా చూస్తాం అన్నమాట. పురుషార్థాస్ని అలా అంటారు. ఫండమెంటల్ అంటే ఏంటి? వెరీ బేసిక్.
ఒక హౌస్కి ఫౌండేషన్ ఎలా అమ్మా, మీ స్ట్రాంగ్గా కల్చర్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి అంటే ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉండాలి అని అంటారు. అంటే అవి బేసిక్ అన్నమాట. అంటే సొసైటీలో మనకి రావాల్సిన వాల్యూస్ కానీ నేర్చుకోవాల్సిన ప్రిన్సిపల్స్ కానీ అవన్నీ ఇక్కడ పురుషార్థాస్లో ఉంటాయి. అంటే సొసైటీలో బ్రతుకుతున్నారు అంటే ఏదో బ్రతకడం కాదు, ఏ విధంగా బ్రతకాలి, ఎలా బ్రతకాలి, దేనికోసం బ్రతకాలి అని జనరల్గా చూస్తారనమాట. క్లియర్? సో అయితే ఈ పురుషార్థస్ జనరల్లీ హెల్ప్స్ యూ టు ప్రిపేర్ ద బ్లూ ప్రింట్. ఇది మీకు ఒక బ్లూ ప్రింట్ ఇస్తుంది. ఓకే, బ్లూ ప్రింట్ అంటే ఏంటి? ఎప్పుడైనా ఒక నమూనా అంటాం, అవునా? అంటే ఎలా బ్రతకాలో తెలియకపోతే దాన్ని చూసి ఓహో ఇదా ఇంపార్టెంట్ అని చూస్తే దాన్ని బ్లూ ప్రింట్ అని అంటాము. క్లియర్? సో దీనివల్ల మనం బ్యాలెన్స్డ్ సాటిస్ఫైడ్ లైఫ్ అనేది చూస్తాము. బ్యాలెన్స్డ్ సాటిస్ఫైడ్ లైఫ్స్, బ్యాలెన్స్డ్ సాటిస్ఫైడ్ లైఫ్స్ చూస్తాము. అండ్ ఆ తర్వాత మనం హోలిస్టిక్ లెవెల్లో లైఫ్ అనేది లీడ్ చేస్తున్నామో లేదో చూస్తారు. హోలిస్టిక్ లైఫ్, హోలిస్టిక్ లైఫ్ అంటే ఏంటి? జీవితం ఓకే, ద మీనింగ్, ద రియల్ మీనింగ్ ఆఫ్ లైఫ్ ఏంటో దాన్ని హోలిస్టిక్ లైఫ్ అని అంటారు. అంటే ఏదో డబ్బులు సంపాదించడం, లైఫ్లో ఎంజాయ్ చేయడం అవి హోలిస్టిక్ లైఫ్ కాదు. క్లియర్? ద మీనింగ్, అక్కడ ద మీనింగ్ ఏంటంటే కేవలం ఏదైతే ఇప్పుడు చేస్తున్నామో అది హోలిస్టిక్ లైఫ్ కాదు. ప్రతి మనిషి కూడా సహాయం చేయడం అనేది ఇంపార్టెంట్. ఇది మీనింగ్ తీసుకున్నామంటే దట్ ఈజ్ స్వామి వివేకానంద గారి ఆలోచన. క్లియర్? ఒక మనిషిగా పుట్టినందుకు వేరొక వ్యక్తికి మనం సహాయపడాలి, దాన్ని హోలిస్టిక్ లైఫ్ అంటాం. క్లియర్? సో గాంధీజీ గారి ఆలోచన ఏంటి? హోలిస్టిక్ లైఫ్ అంటే జీవితంలో అబద్ధం అనేది ఆడకూడదు అండ్ ఎప్పటికీ నాన్ వైలెంట్గా ఉండాలి అని చెప్పారనుకోండి, అది గాంధీజీ గారి హోలిస్టిక్ లైఫ్. అలానే ఇక్కడ కూడా మన జీవితం సంపూర్ణం అవ్వాలి అంటే ఏం చెయ్యాలో ఈ పురుషార్థాస్ చెప్తాయి. క్లియర్? సొసైటీలో ఉంటున్న దానికి మనం ఈ విధంగా ఈ పురుషార్థాస్ ఫాలో అయితే అది మనకి ఒక వే ఆఫ్ లైఫ్ చూపిస్తుంది. క్లియర్? సో మనకి ఇది ఏం చూపిస్తుందమ్మా? వే ఆఫ్ లైఫ్, జీవితంలో నడవడిక ఎలా ఉండాలో చూపిస్తుంది. క్లియర్? అండ్ ఆ తర్వాత జనరల్గా మనకి గుడ్ డెసిషన్స్కి ఇది హెల్ప్ చేస్తుంది. క్లియర్? గుడ్ డెసిషన్స్ అంటే జీవితంలో ఎప్పుడైనా మనకి డౌట్ వస్తే అది చెయ్యాలా, నేను ఇది చెయ్యాలా అని డౌట్ వస్తే ఇది పూర్తిగా మనకి నాలెడ్జ్ అనేది ఇస్తుందమ్మా. గుడ్ డెసిషన్స్ సొసైటీలో తీసుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. క్లియర్? అండ్ ఆ తర్వాత మన లైఫ్ని స్పిరిచువల్ వైపు ఇది నడిపిస్తుంది. స్పిరిచువల్ అంటే దైవత్వం సైడ్. క్లియర్? ఒక్కసారి చూడమ్మా, ఈ కాన్సెప్ట్స్ అంతా కూడా మనం ఎప్పుడు చూస్తాం? ఎర్లీ స్టేజ్ ఆఫ్ లైఫ్స్లో చూస్తాం. అంటే నథింగ్ బట్ హిస్టరీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన సొసైటీలో వాళ్ళు ఏదైతే తీసుకున్నారో దాన్ని ఎర్లియర్ లైఫ్స్ అని అంటాం. అవునా? సో ఇక్కడ జనరల్గా మన సొసైటీలో ఏ విధంగా మనుషులు బ్రతకాలి అనేది ఉంటేనే మనుషులు జాగ్రత్తగా బ్రతుకుతారు. లేదంటే ఏమవుతుంది? మనుషుల మధ్య క్లాషెస్ వస్తాయి. క్లియర్? మనుషులకి తగువులు వస్తాయి, ఒకరినొకరు కొట్టుకుంటారు, చంపుకుంటారు, లేదంటే ఒకరి ఆస్తి మీద మరొకరు కన్ను వేస్తారు. ఎవరు ఏమవుతుంది? మైట్ ఈజ్ రైట్ అయిపోయేలా ఉంటుంది. మైట్ ఈజ్ రైట్ అంటే బలవంతుడికే పవర్స్ ఉన్నప్పుడే మైట్ ఈజ్ రైట్. బలవంతుడు ఏం చేసినా కూడా చెల్లిపోయేటట్టు వెళ్తుంది. క్లియర్? సో ఈ విధంగా ఉంటే మళ్ళీ ఇబ్బంది. సో సొసైటీలో ఫస్ట్ ఏం సెట్ చేయాలనుకున్నారు? కాండక్ట్ ఆఫ్ లైఫ్ సెట్ చేయాలనుకున్నారు. అర్థమైందమ్మా? సొసైటీలో కాండక్ట్ ఆఫ్ లైఫ్ సెట్ చేయాలనుకున్నారు. సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని ఇంపార్టెంట్గా తీసుకొని బ్రతకాలి. క్లియర్? సో అయితే ఆ పురుషార్థాస్ ఏమున్నాయో చూసి నీట్గా మళ్ళీ ఫ్రెష్ పేజ్లో స్టార్ట్ చేద్దాం. చూడమ్మా, పురుషార్థాస్ జనరల్లీ మనకి 4 ఉంటాయి. దోస్ ఆర్ ధర్మ,
అర్థ, కామ, ఫోర్త్ వన్ మోక్ష. క్లియర్? సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్గా చూస్తాం అండ్ ఇండివిజువల్ స్పెసిఫిక్ ఇంపార్టెన్స్ కూడా చూస్తాం. మళ్ళీ ఫ్రెష్ పేజ్లో నీట్గా రాస్తాను చూడండమ్మా. సో ఏమంటాము? దోస్ ఆర్ ద పురుషార్థస్. అంటే ఆ ఇచ్చిన 4 కరెక్ట్గా జీవిస్తే మన లైఫ్ ఎండ్ గోల్స్ మనం మీట్ అయినట్టే అని చెప్తున్నారు. క్లియర్? దోస్ బీయింగ్. క్లియర్? సి జాగ్రత్తగా ఎగ్జామ్లో కూడా ఇలానే మీరు నీట్గా రాయండి అమ్మా. క్లియర్? ధర్మ, అర్థ, కామ అండ్ మోక్ష. క్లియర్? ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ 4 మీనింగ్ చూసి మనం వీటి ప్రజెంట్ డే రిలవెన్స్ ఏంటో చూద్దాం. క్లియర్? సో ఇప్పుడు చాలాసార్లు యూపీఎస్సి క్వశ్చన్స్ అలానే అడుగుతున్నాడు. ఒక కాన్సెప్ట్ ఇచ్చి ఆ కాన్సెప్ట్ ప్రజెంట్ డే ఉందా, ఉంటే దాని రిలవెన్స్ ఏంటి అనే అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మ అంటే ఏంటి? ధర్మ అంటే రైటియస్నెస్ అని అంటాము. క్లియర్? సో రైటియస్నెస్ అంటే ఏంటి? కరెక్ట్గా ధర్మంగా బ్రతికేదాన్ని ధర్మ అని అంటారు. క్లియర్? మనం హిస్టరీలో మహాభారతంలో ఎగ్జాంపుల్ ఏమి తీసుకుంటాం? ధర్మరాజుని తీసుకుంటాం. ధర్మరాజు ఎప్పటికీ కూడా తప్పు చెప్పనే లేదు, అబద్ధం ఆడనే లేదు అని చూసుకుంటాం. మోడర్న్ డేలో మహాత్మా గాంధీ గారిని ఎగ్జాంపుల్ తీసుకుంటాం. మహాత్మా గాంధీ గారు కూడా ఏం చెప్తారు? ధర్మాన్ని నువ్వు రక్షించు, ధర్మమే నిన్ను రక్షిస్తుంది. అవునా? ధర్మో రక్షతి రక్షితః అని అంటారా? అటువంటి కోట్స్ ఖచ్చితంగా మీరు వాల్యూ ఎడిషన్కి రాయాలమ్మా. ఏం రాస్తారు? ధర్మో రక్షతి రక్షితః. సార్ ఇలా రాయచ్చా? అఫ్కోర్స్ ఇలాగ మీరు ఇంగ్లీష్లో రాసి దీని మీనింగ్ కింద రాయచ్చు. మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మమే మనల్ని రక్షిస్తుంది అని ఇంగ్లీష్లో రాయొచ్చు. ఇఫ్ యూ ఫాలో ద రైటియస్నెస్ ఓన్లీ విల్ సేవ్ యూ ఫ్రమ్ ఆల్ ది ఈవిల్స్ అని మీరు హ్యాపీగా ఇంగ్లీష్లో రాయొచ్చు. ఇటువంటివి ఎప్పుడైతే రాస్తారో మీకు ఎక్స్ట్రా ½ మార్క్ అలా పడే స్కోప్ ఉంటుందమ్మా. క్లియర్? ఎస్, గుర్తుంది కదా? అండ్ నెక్స్ట్, ఈ ధర్మం ఉంటేనే మనం సొసైటీలో ఇంపార్టెంట్ మోక్షాన్ని, అంటే సార్ మీరు అంటుంది 4th వన్నే కదా? ఎస్, 4th వన్నే మోక్ష అని అంటాము. మోక్ష అంటే నథింగ్ బట్ లిబరేషన్. లిబరేషన్ అంటే ఏంటి? పుణ్యం సంపాదించుకోవడమే మానవు యొక్క జీవిత లక్ష్యం అని అంటాము. క్లియర్? లిబరేషన్, అల్టిమేట్ మోక్ష, సాల్వేషన్ అనేది ఇంపార్టెంట్. లైక్ లార్డ్ బుద్ధకి వీళ్ళకి వచ్చినట్టు సాల్వేషన్ అనేది రావాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. క్లియర్? సో ఇలా వాట్ ఈజ్ ధర్మ రాస్తాం. అండ్ ఆ తర్వాత వాట్ ఈజ్ అర్థ. అర్థ అంటే ఏంటి? అర్థ అంటే ఎకానమీ. క్లియర్? సో ఎకానమీ అంటే ఏంటి? ఇండివిజువల్ లెవెల్లో ఎకానమీ అంటే నథింగ్ బట్ ఎర్నింగ్. మన ఎర్నింగ్ కెపాసిటీస్ ఏంటి, దేనికి ఎర్న్ చేయాలి అనేది మనం చూస్తాం. హిస్టరీలో జనరల్గా ఆర్ట్ అండ్ కల్చర్లో కానీ ఈ పురుషార్థాస్లో కానీ మెయిన్ గోల్ ఆఫ్ ఎర్నింగ్ ఆర్ ప్రాస్పరిటీ. దేనికి? ఈ ప్రాస్పరిటీ ఆర్ ఎర్నింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. బట్ అది స్ట్రిక్ట్లీ రిలేటెడ్ టు మన జనరల్ నీడ్స్ని సాటిస్ఫై చేయడానికే ఉండాలి. క్లియర్? అంటే మనకి గ్రేట్ డిజైర్స్ అనేవి ఉండకూడదు. ఎందుకు? వాటి మీనింగ్ ఏంటి అంటే గ్రేట్ డిజైర్ ఉన్నది అనుకుంటే మనం కరప్షన్ చేస్తాము. కరప్షన్ చేస్తున్నాము అంటే ఎవరికో ఒకరికి లాస్ చేస్తున్నట్టే. సో అటువంటిది మన రిలీజియన్ ఎప్పటికీ ఒప్పుకోదు అని మీనింగ్. క్లియర్? సో డిజైర్స్ అనేవి రాంగ్ అని ఎందుకు అంటారంటే అది కూడా నార్మల్ డిజైర్స్ కాదమ్మా, ఎక్స్ట్రీమ్ డిజైర్స్. నేను ఉద్యోగం సంపాదించుకొని ఒక కార్ కొనుక్కోవాలి అనుకున్నారనుకోండి, అది డిజైర్ అంటారు. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను 7 crores పెట్టి రోల్స్ రాయిస్ కార్ కొంటాను అనుకున్నారనుకోండి, దాన్ని ఎక్స్ట్రీమ్ డిజైర్ అంటాం. అది చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు కరప్షన్ చేయాలి. కరప్షన్ చేస్తున్నారంటే మీరు లైఫ్లో సాల్వేషన్ని పొందలేరు.
అండ్ మన ఎర్నింగ్ అంతా కూడా దేనికంట, సంపాదించేది ప్రజలకి ఖర్చు పెట్టడానికే. సార్ ప్రజలకి ఏ విధంగా ఖర్చు పెడతాము, దట్ ఈజ్ ఏ విధంగా మన ఎర్నింగ్స్ యూజ్ చేయాలమ్మా, మన ఎర్నింగ్స్ అనేవి సొసైటీలో మనం లైక్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి, అంటే అన్నదాన కార్యక్రమాలు, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, అండ్ ఆ తర్వాత యజ్ఞాస్ చేయాలి, యాగాస్ చేయాలి, అవి పెట్టడానికి మనం సంపాదించాలి అని పురుషార్థంలో ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూడమ్మా, దట్ ఈజ్ రిలేటెడ్ టు కామ. కామ అంటే నథింగ్ బట్ బోత్ బాడీలీ ప్లెషర్ అండ్ మైండ్ ప్లెషర్. ప్లెషర్ అండ్ ఇంకా డిజైర్ అని అంటాము. క్లియర్? సో జనరల్గా ప్రతి ఒక్కరికి డిజైర్ ఉంటుంది, ఆ డిజైర్స్ని సాటిస్ఫై చేసుకోవాలి. ప్లెషర్, డిజైర్, లవ్, వీటన్నిటినీ కూడా కామ అంటాము. అంటే ప్రతి హ్యూమన్ బీయింగ్లో కూడా ఈ ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి. వాటిని సాటిస్ఫై అనేది మనం చేసుకుంటేనే మన లైఫ్కి ఒక మీనింగ్ ఉంటుంది అని ఉద్దేశం అన్నమాట. క్లియర్? సో ఇక్కడ ఈ కామ అనేది మిస్టేక్ కాదమ్మా. కామ అనేది సొసైటీలో ప్రతి ఒక్కరూ కూడా ఇది అనుభవించాల్సిందే. అలా చేస్తేనే మిగిలిన వాటి మీద మనకి కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది అని మీనింగ్ అనమాట. క్లియర్? అండ్ ఆ తర్వాత చూడమ్మా, ద లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇన్ హ్యూమన్ లైఫ్ ఆర్ ఈ 4 ఫండమెంటల్ వాల్యూస్లో మోస్ట్ ఇంపార్టెంట్ మోక్ష. ప్రతి ఒక్కదానికి కూడా మోక్షతో లింక్ అవుతుంది. మోక్షలో మనం స్పిరిచువల్ వాల్యూస్ అనేవి నేర్చుకుంటాము, అంటే టువర్డ్స్ గాడ్కి ఏ విధంగా దగ్గరికి వెళ్తాము అనేది నేర్చుకుంటాం. అండ్ మోక్షలో మనం సాల్వేషన్, లిబరేషన్ అనేది చూస్తాము. క్లియర్? ఎస్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఒక హ్యూమన్ బీయింగ్ తను ఏది చేసినా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సాల్వేషన్ గురించే, మోక్షం గురించే చూస్తాడు. మోక్షం వచ్చింది అంటే రీబర్త్ అనేది ఉండదు. క్లియర్? సో బుద్ధిజంలో కూడా ఏం చెప్తున్నారు, రీబర్త్ అనేది ఉంది అంటే మీరు ఖచ్చితంగా సాడ్నెస్కి గురవుతారు. మీరు ఎప్పుడైతే సాడ్నెస్కి గురవుతారో మీ లైఫ్ అంతా కూడా ప్రాబ్లమ్స్లోనే ఉంటారు. సో అందుకనే ఎన్లైటన్మెంట్, సాల్వేషన్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు ఎన్లైటన్మెంట్ అవుతారో అప్పుడు సాల్వేషన్ పొందగలరు అని బుద్ధిజంలో గౌతమ్ బుద్ధ, లార్డ్ బుద్ధ చెప్పడం జరిగింది. క్లియర్? ఎస్. సో ఇవి మనం ఇంపార్టెంట్ థింగ్స్గా మనం చూస్తామన్నమాట, పురుషార్థాస్. అయితే ఇప్పుడు ప్రజెంట్ కాంటెక్స్ట్లో దీని సిగ్నిఫికెన్స్ అనేది రాయడమే మనకి ఇది ఒకవేళ వస్తే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా వస్తుంది. క్లియర్? సో ఏంటమ్మా ప్రజెంట్ డే సిగ్నిఫికెన్స్. సో ఎప్పుడైనా మీకు క్వశ్చన్లో ప్రజెంట్ డే సిగ్నిఫికెన్స్ అడిగాడు అంటే ఆర్ ప్రజెంట్ డే కాంటెక్స్ట్ అన్నాడు అంటే మీరు ప్రతి ధర్మ, అర్థ, మోక్ష, కామ ఈ 4 ఫండమెంటల్ వాల్యూస్ తీసుకొని ప్రజెంట్ డేలో ఇంపార్టెన్స్ రాస్తారు. ధర్మ అంటే ఒక కరప్షన్ ఫ్రీ వరల్డ్ చేయాలంటే నేను ముందు కరప్షన్ చేయకూడదు, నేను ధర్మంగా ఉండాలి, పూర్ పీపుల్ ఉన్నారు వాళ్ళకి నేను హెల్ప్ చేయాలి యాజ్ ఎ సివిల్ సర్వెంట్, అలా మీరు ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. అండ్ ఆ తర్వాత ప్రజెంట్ డేలో అర్థ, ఎకానమీ, ప్రజలు ఎర్నింగ్ ఎలా చేస్తున్నారంటే వేరొకరిని మోసం చేసి చేస్తున్నారు. ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ పర్పస్ ఆఫ్ లైఫ్, అసలు జీవితం ఉండేదే ఎర్నింగ్ గురించి అనే తీసుకుంటున్నారు. ఆ ఎర్నింగ్ అనేది ఏ విధంగా ఎవరికి లేకుండా చేస్తున్నారు అని ప్రజెంట్ డే కాంటెక్స్ట్ మీరు రాయొచ్చు. అండ్ ప్లెషర్, సొసైటీలో డ్యూటీస్ లేకుండా ప్లెషర్స్, డిజైర్స్ అండ్ లవ్ ఇన్ అన్ఎథికల్ వే ఇవి ఎక్కువైపోయాయి. క్లియర్? లవ్ ఈజ్ నాట్ రాంగ్, అక్కడ లవ్ అనేది బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయట్లేదు కామాలో. బట్ ఇప్పుడు సొసైటీలో కొన్ని ప్లెషర్స్ తీసుకోవడానికి లవ్ చేస్తున్నారు తప్ప అంతకు మించి హ్యూమన్ టు హ్యూమన్ వాల్యూస్ అనేవి పెంచుకోవడం లేదు. క్లియర్? సొసైటీలో ఇప్పుడు అలా ఉంది అని రాస్తారు. మోక్ష, ఎవరూ కూడా సాల్వేషన్ గురించి పట్టించుకోవడం లేదు. కేవలం కొంతమంది మాత్రమే మెడిటేషన్ చేసుకొని సాల్వేషన్ తెచ్చుకోవడం చూస్తున్నారు. బట్ చాలా వరకు సొసైటీలో ఇంపార్టెన్స్ టువర్డ్స్ మెటీరియలిస్టిక్ ప్లెషర్ అని చూస్తాము. క్లియర్? సొసైటీలో మెటీరియలిస్టిక్ ప్లెషర్ ఇది మెయిన్ ఇంపార్టెంట్గా చూస్తాము. ఫైన్? ఎస్, ఇది మీరు ప్రజెంట్ డే కాంటెక్స్ట్లో రాస్తారు. ఇప్పుడు చూడమ్మా. ఎస్,
మనం క్వశ్చన్ చూసుకుంటే ఇది మనకి 2021లో ఆంథ్రోపాలజీ మెయిన్స్లో పేపర్ 2లో క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. పురుషార్థ అండ్ రైటియస్ లివింగ్ టుడే. సార్ అయితే దీని రైటియస్ లివింగ్ టుడే అంటే దీని మీనింగ్ ప్రెజెంట్ డే కాంటెక్స్ట్ అనే మీనింగ్ అంటే ఎస్, ప్రెజెంట్ డే కాంటెక్స్ట్ అనే మీనింగ్. క్లియర్? సో ఇప్పుడు మీరు నీట్గా ఇంట్రడక్షన్ రాస్తారు. హిందూ సొసైటీలో పురుషార్థాస్ చాలా ఇంపార్టెంట్, ఇవి బేసిక్ లైఫ్ హ్యూమన్ బీయింగ్కి చాలా ఇంపార్టెంట్ అని రాస్తారు. ఇవన్నీ ఇంట్రడక్షన్లో రాస్తారు. అండ్ ఆ తర్వాత బాడీలో నీట్గా నేను బాక్సెస్ గీసినట్టు మీరు బాక్సెస్ గీసి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ధర్మ అండ్ కోట్ కూడా రాస్తారు. ధర్మో రక్షతి రక్షిత అని, అర్థ కామ మోక్ష అని ప్రతిదీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఆ తర్వాత ప్రెజెంట్ డే రిలవెన్స్ అని పెడతారు. నేను ఇందాక చెప్పినట్టు రాస్తారు. అండ్ బ్యూటిఫుల్ కన్క్లూషన్ రాస్తారు. కన్క్లూషన్ ఎప్పుడు ఇటువంటి వాటివి ఎలా రాస్తారంటే ప్రెజెంట్ డే సొసైటీలో సోషల్ ఈవిల్స్ పోవాలి, గుడ్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి రావాలి అంటే ఈ పురుషార్థాస్ అనేవి మనం ఫాలో అవుతూ ఉండాలి అని మీరు నీట్గా రాస్తారనమాట. క్లియర్? సో దాంతో మీ ఆన్సర్ అనేది కంప్లీట్ అవుతుంది. క్లియర్? సో ఎస్, చూశారు కదమ్మా, మనం ఆంథ్రోపాలజీ క్లాసెస్లో కూడా ఇలా నీట్గా ప్రతిదీ డీటెయిల్డ్గా చెప్పుకుంటాము. అండ్ ఆ తర్వాత మీరు డైలీ బేసిస్ మీద రెగ్యులర్గా ఆన్సర్స్ అనేవి రాస్తారు. క్లియర్? రెగ్యులర్ బేసిస్ మీద క్లాస్ వింటారు, ఆన్సర్స్ రాస్తారు. అలా కాదు, మీది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అన్ని క్లాసెస్ అయినా మాకు మీ క్లాసెస్ టీచింగ్ స్టైల్ అవన్నీ నచ్చాయి, మీ ఆన్సర్ ఓరియంటింగ్ ప్యాటర్న్ కూడా నచ్చింది అనుకుంటే యూ కెన్ గో ఫర్ టెస్ట్ సిరీస్. ఆంథ్రోపాలజీ టెస్ట్ సిరీస్ అనేవి రెగ్యులర్గా మనం కండక్ట్ చేస్తున్నామా. మీరు ఎవ్రీ సండే ఎగ్జామ్ రాస్తారు. సండేస్ మీరు రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాయడం వలన మీకు ఇది బెనిఫిట్ అవుతుందన్నమాట. క్లియర్? సో అయితే ఫుల్ కోచింగ్ తీసుకోవచ్చు, లేదంటే ఇండివిజువల్ టెస్ట్ సిరీస్కి తీసుకోవచ్చు, లేదు రెండు ఒకేసారి కంబైన్డ్గా జాయిన్ అవుతాననుకున్నా మీరు జాయిన్ అవ్వచ్చు. క్లియర్? ఎస్. సో వెంటనే ఇక్కడ చూడమ్మా 7893899553 మీరు వెంటనే ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి. మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోండి అమ్మా. ఎస్, థ్యాంక్ యూ.